యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. మరొక స్వస్థత కార్యం గురించి మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మార్కు సువార్త 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని స్వస్థపరిచారనమాట. యేసు ప్రభువారు వాక్యం బోధిస్తూ విపరీతంగా వాక్య పరిచయలో ఉన్నప్పుడు ఒక కుటుంబం దగ్గర కూర్చొని, ఒక ఇంటి దగ్గర కూర్చొని వాక్యం బోధిస్తూ ఉండగా అనేక మంది ఆయన యొక్క దగ్గరికి చేరారనమాట. ఆ టైంలో పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు, నలుగురు కలిపి. అది కూడా అతన్ని మంచంతోనే కలిపి తీసుకుని వచ్చారనమాట. యేసుప్రభు వారి దగ్గరికి తీసుకువెళ్ళాలంటే జనసమూహాలు విపరీతంగా ఉండటం వల్ల యేసుప్రభు వారి దగ్గరికి తీసుకువెళ్ళడం కాలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు గొప్ప విశ్వాసంతో ఆ యొక్క ఇంటి పైకి ఎక్కేసి ఆ కొప్పు కూడా తీసేసి మంచంతో సహా పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసుప్రభు వారు ముందుకు దించుతారనమాట. అప్పుడు ఆ యొక్క వ్యక్తిని యేసుప్రభు వారు అంటారు, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్తారనమాట. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్తున్నారేంటి, ఈయన పాపములు క్షమించుతారా ఏంటి అన్నట్టు విపరీతంగా వాగ్వాదం మనసులో అనుకుంటుండగా, సంభాషణ చేసుకుంటుండగా యేసుప్రభు వారు అందరికీ సమాధానం చెప్పి ఆ వ్యక్తిని చూసి, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళుము అన్నప్పుడు తక్షణమే, ఎన్ని రోజుల నుంచి అతను మంచం మీద పడి ఉన్నాడో మనకు తెలియదు కానీ యేసుప్రభు వారు ఆ మాట సెలవిచ్చిన వెంటనే తక్షణమే అతను లేచి తను పరుపెత్తుకుని వెళ్ళిపోయాడంట నడుచుకుంటా. ఇది చూసిన వారందరూ కూడా చాలా గొప్పగా ఆశ్చర్యపోయారంట. అలాగే మన జీవితంలో కూడా అనారోగ్యం వచ్చినప్పుడు ఏమైనా మన పాపముల వల్ల కూడా మన మీదకి ఆ యొక్క అనారోగ్య పరిస్థితి వస్తుందేమో గమనించుకోవాలి. ఒకవేళ గతంలో మీరు చేసినవి లేదా ప్రెసెంట్ లో మీరు చేసిన పాపములు మీ మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయేమో, దేవుడు ఎలాంటి మీ యొక్క బలహీనతనైనా స్వస్థపరచగలిగిన వాడు. మీ పాపములన్నిటిని ఒప్పుకొని ఎలా క్షమించటకు ఆయన ఒక్కడే అధికారం కలిగిన వాడు. ఆమీన్.